ఈరోజు మన చందమామ కథల్లో పెట్టుబడి ఉచితం అనే కథ విందాం. కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు గనక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వద్దాం. పరంధామయ్య గ్రామంలో కొద్ది భూవసతి ఉన్న రైతుల్లో ఒకడు. ఆయన కష్టించి పనిచేసి దాని మీద వచ్చే ఆదాయంతో నలుగురు కొడుకులను పెంచి పెద్దవాళ్లను చేయడమే కాకుండా సొంత ఇల్లు కూడా కట్టుకున్నాడు. ఒంటరిగా కుటుంబ భారం అంతా మోయవలసి రావడంతో ఆయన తండ్రి నుండి సంక్రమించిన పొలం తప్ప కొత్తగా ఒక కుంట పొలం కూడా కొనలేకపోయాడు. కొడుకులు నలుగురికి పెళ్లిళ్ళయి కోడళ్ళు కాపరానికి రావడంతో ఇంత పెద్ద సంసారానికి తిండి బట్ట సమకూర్చడం ఎలా అన్న సమస్య ఆయనకు ఎదురయ్యింది. కొడుకులు గ్రామం వదిలి తమ బతుకు తెరువు తామే చూసుకోగలరని పరంధామయ్య అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. ఒకనాడు ఆయన పెద్ద కొడుకును పిలిచి, మనం సేద్యం చేస్తున్న పొలం పెరిగే అవకాశం లేదు, కానీ కుటుంబ ఖర్చులు బాగా పెరిగిపోయినాయి. ఈ ఖర్చులకు సరిపడా ఆదాయం వచ్చే మార్గం ఏమైనా ఆలోచించావా అని అడిగాడు. దానికి పెద్ద కొడుకు, మనకున్న చారెడు నేల మనకు సరిపడా తిండి గింజలు ఇవ్వకపోతే ఇతరుల పొలాలు కౌలుకు తీసుకుందాం అన్నాడు. ఆ జవాబుకు పరంధామయ్య బాధపడుతూ, మనం ఇంతకాలం సొంత వ్యవసాయం చేసుకున్నాం, ఇప్పుడు పొలం కౌలుకు తీసుకుంటే ఇన్నాళ్లుగా మనను గౌరవించిన వాళ్లే మన మీద అధికారం చెలాయిస్తారు అన్నాడు. తర్వాత పరంధామయ్య మిగతా ముగ్గురు కొడుకులు కూడా ఆయనకు పెద్దవాడి ధోరణిలోనే జవాబులిచ్చారు. చెట్టున రాలిన విత్తనాలు 4 పక్కలకు వెళితేనే బలమైన వృక్షాలు అవుతాయి. చెట్టు వద్దనే పెరగాలంటే వాటికి తగినంతగా ఆహారం సమకూర్చుకునే వెలుసుబాటు ఉండదు. ఈ వాస్తవం తన కొడుకులు అర్థం చేసుకునేలా చెప్పడం ఎలా? పరంధామయ్య బాగా ఆలోచించి చివరకు పట్నం వెళ్ళాడు. ఆ మర్నాడే కోయవాడొకడు పరంధామయ్య ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో పెద్ద కొడుకు ఇంట్లో ఉన్నాడు. అతడు వాణ్ణి పలకరించి, ఎవరి కోసం వచ్చావని అడిగాడు. అయ్యా, నాకు కొంత వెదురు తోట ఉన్నది, ఎవరైనా వెదురు నరుక్కుని తోట చదును చేసి పెడతారేమోనని వచ్చాను అన్నాడు కోయవాడు. పెద్ద కొడుకులో ఆశ రగిలింది. కావలసినంత వెదురు ఉచితంగా నరుక్కోవచ్చు. పట్నంలో దానికి మంచి ధర పలుకుతుంది. ఎటొచ్చి అక్కడికి చేర్చేందుకు రవాణా ఖర్చులు మాత్రం అవుతాయి. ఇలా ఆలోచించి పెద్దవాడు కోయవాడి వెంట అడవికి వెళ్ళి వెదురు కొట్టించి దాన్ని పట్నం చేర్చాడు. వాడు దాన్ని అమ్మబోతున్నంతలో పరంధామయ్య రెండో కొడుకు అక్కడికి వచ్చాడు. వాడు అన్నతో, వెదురును అమ్మకు, దాన్ని చీల్పించి ఇస్తే హెచ్చు ధర ఇవ్వడానికి ఒక వర్తకుడు సిద్ధంగా ఉన్నాడు అన్నాడు. అన్నదమ్ములిద్దరూ వెదురును ఈనెలుగా పల్చటి బద్దలుగా చీల్పించారు. మర్నాడు వర్తకుడు వాటిని తీసుకుపోయేందుకు వచ్చాడు. సరిగ్గా అదే సమయానికి గ్రామం నుండి పరంధామయ్య మూడో కొడుకు అక్కడికి వచ్చాడు. వాడు ఎంతో ఆదుర్దాగా, అన్నలారా, ఇంత చక్కగా చీల్పించిన వెదురును చౌకగా అమ్ముతున్నారు. వీటిని వెదురు తడికెలుగా బుట్టలుగా అల్లి ఇప్పించడానికి ఒక వర్తకుడు వచ్చాడు. అవి తయారయ్యాక అతనే మంచి ధరకు వాటిని అమ్మిపెడతాడు అన్నాడు. వెదురు తడికెలా బుట్టల అల్లిక మొదలయ్యింది. తీరా వాటిని తీసుకుపోయేందుకు వర్తకుడు వచ్చేసరికి పరంధామయ్య నాలుగో కొడుకు అక్కడికి వచ్చి, వీటిని మనమే అమ్ముకుంటే ఆ లాభాలు మనకే దక్కుతాయి, ఆ పని నేను చేయగలను అన్నాడు. అన్నదమ్ములు నలుగురూ కలిసి వాటిని మంచి ధరకు సంతలో అమ్మారు. తర్వాత వచ్చిన డబ్బును వాళ్ళు సమంగా పంచుకోబోతున్నంతలో పరంధామయ్య అక్కడికి వచ్చి, మీరు లాభాలు పంచుకునే ముందు వెదురు ధర ఒక పక్కన పెట్టండి అన్నాడు. తండ్రి మాటలకు వాళ్ళు ఆశ్చర్యపోతూ, వెదురు ధర ఏమిటి? అది మనకు ఉచితంగా వచ్చింది కదా అన్నారు. పరంధామయ్య నవ్వి, కోయవాడు ఉచితంగా ఇచ్చిన మాట నిజమే, కానీ మనం మళ్ళీ వెదురు సంపాదించాలంటే ధర పెట్టి కొనుక్కోవలసిందే కదా అన్నాడు. నలుగురు ఒక్క క్షణం ఆలోచించి అవునన్నారు. అప్పటికీ గడించిన అనుభవంతో వాళ్లకు వర్తకం ఏమంత కష్టసాధ్యమైన వృత్తిగా కనిపించలేదు. బాధ్యతలు నలుగురు పంచుకుని కొద్ది కాలంలోనే వాళ్ళు వెదురు వర్తకంలో పేరు, మంచి లాభాలు సంపాదించసాగారు. పరంధామయ్య కొడుకుల నుండి ఒక రహస్యం దాచాడు. మొట్టమొదట
పెద్ద కొడుక్కు వెదురు ఇచ్చిన కోయవాడు ఆయన నుండి దానికి తగిన ధర తీసుకున్నాడు. తరువాత వర్తకులమంటూ వచ్చి అన్నదమ్ములకు సలహాలిచ్చిన వాళ్ళు కూడా పరంధామయ్య పట్నం స్నేహితులే. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ? బాగుంది కదూ? నచ్చిందా? అయితే లైక్ చేయండి. మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.